ప్రైజ్ లోడ్ హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవించడానికి సిద్ధపడినటువంటి మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడైనటువంటి దేవుడు గడిచిన కాలమంతా ఆయన కృపలో భద్రపరిచి కాచి కాపాడి మరి ఒక శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దినములో మనల్ని సజీవుల లెక్కలో ఉంచినటువంటి దేవాది దేవునికి మరి ఒకసారి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. గడిచిన 11 మాసాలు ఆయన కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి దేవుడు మరి ఒక నూతనమైనటువంటి మాసంలోనికి అడుగు పెట్టడానికి, నూతనమైనటువంటి పునరుద్ధాన ఆరాధనలో ఆయనతో ఏకీభవించి ఆయన నామాన్ని మహింపరచడానికి దేవుడు చూపిస్తున్నటువంటి కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేద్దాం. హల్లెలూయా. మరి వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 నాయన. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి దేవా, ఇదిగో నాయన మరి యొక్క శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దినము తండ్రి ప్రభా, బహుమానముగా మీరు మాకు అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా తండ్రి, అయ్యా ఎక్కడి వారమో ఎచ్చడి వారమో అయినప్పటికీ కూడా ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా అయ్యా ఏక మనసుతోటి ఏక ఆత్మతోటి తండ్రి ప్రభా, అయ్యా నేను స్తుతించడానికి, నీ నామాన్ని మహింపరచడానికి, గణపరచడానికి మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ యొక్క అంత్యకాల దినములలో తండ్రి, ఈ యొక్క 2025 సంవత్సరంకి తండ్రి ప్రభా, ఆఖరి నెలలో తండ్రి ప్రభా, అయ్యా మేము అయితే ఉన్నామయ్యా తండ్రి ప్రభా, మీ జీవము కలిగినటువంటి మాటలు తండ్రి ప్రభా, అయ్యా కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో నాతో కూడా మాట్లాడి మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తూ నజరుడైన యేసు అతి పుణ్య పశునామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామ పేరిట వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా మరొకసారి. హల్లెలూయా. మరి ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి ఆఖరి మాసమైనటువంటి డిసెంబర్ మాసానికి అయితే మనం వచ్చేసాం. ఇంకా కొద్ది దినముల్లో మనమైతే కనుక నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. మరి ఇన్ని సంవత్సరాలు కూడాను ఆయన మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఎంతగానో ఆయన కృప మన మీద చూపిస్తున్నటువంటి దేవాది దేవునికి మరి ఒకసారి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం వాక్య ధ్యానంగా చూసుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా పంచి ఇచ్చునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుక, ఆయన జన్మము, ఆయన మరణము సమస్తము కూడా ఆశ్చర్యకరమైనవే. ఈరోజు మన లేఖన భాగంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట అయితే కనుక రాయబడి ఉన్నది. అది ఏమిటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎవరికైనా కానీ ఒక బిడ్డ జన్మిస్తే ఏమని చెప్తామండి? పలానా వాళ్ళకి బిడ్డ జన్మించారు, పలానా వాళ్ళకి కుమారుడు జన్మించాడని వారి పేర్లు ఎత్తి చెప్పేటువంటి వారముగా ఉంటాం. కానీ ఇక్కడ పేర్కొనబడినటువంటి శిశువుని గురించి అయితే కనుక ఆ రీతిగా తెలియజేయడం లేదు. ఎలా చెప్తున్నారు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కుమారుడు అనుగ్రహింపబడినటువంటి వాడు, ఏదో యాదృచ్ఛికంగా పుట్టినటువంటి వాడైతే కనుక ఈ యొక్క కుమారుడు కాదండి, అనుగ్రహింపబడినటువంటి కుమారుడు ఈ యొక్క కుమారుడు. చాలామంది మన ఇళ్లలో మనం చూస్తూ ఉంటాము, వారి కుటుంబాల్లో మగ సంతానం కలగలేనట్లయితే కనుక ఎంతగానో విచారిస్తూ ఉంటారు. ఎందుకొరకు అనంటే కనుక పుత్రుడు ఏం చేస్తాడంటండి, పున్నామ నరకము నుండి తప్పిస్తాడని వారి యొక్క నమ్మకం.
అందుకొరకే మరి ఆడబిడ్డలు ఎంతమంది కలిగినప్పటికీ కూడాను మగ సంతానం కొరకు ఎదురు చూచేటువంటి వారిగా ఉంటారు. లేదా మగ సంతానం లేనటువంటి వారిని మరి చులకనగా చూసేటువంటి సమాజం అయితే కనుక నేటి సమాజంలో కూడాను అనేక మంది ప్రజలు ఆ రీతిగా ఉన్నటువంటి వారిగా ఉన్నారు. ఎందుకొరకు కుమారుడు కావాలి అని అంటే కనుక పున్నామ నరకము నుండి కుమారుడు తప్పిస్తాడు అని. అందుకొరకే మరి తల్లిదండ్రులు మరణించినటువంటి సందర్భంలో ఆ యొక్క కార్యక్రమాలు ఎవరి ద్వారా జరిగిస్తారండి? కుమారుడు ద్వారానే జరిగిస్తాడు. కుమారుడు ఆ యొక్క కార్యక్రమాలు జరిగించడం ద్వారా వారు మరి ఒకవేళ నరకానికి వెళ్ళవలసిన వారైతే గనక ఆ యొక్క నరకం నుండి తప్పించబడి స్వర్గానికి ప్రాప్తులవుతారు అనేటువంటిది వారి యొక్క నమ్మకం. అందుకొరకే కుమారుడు కావాలి, మాకు మగ సంతానం కావాలి, మాకు మగ సంతానం లేరు అని చెప్పేటువంటి వారిగా ఉంటారు. మగ సంతానం కొరకు ఎంతగానో ఎదురు చూసేటువంటి వారిగా ఉంటారు. కానీ ఇక్కడ పేర్కొనబడినటువంటి శిశువుని గురించి అయితే కనుక మనం చదువుకున్నట్లయితే యెషయా ప్రవక్త రాశాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అనుగ్రహింపబడినటువంటి కుమారుడు. అనుగ్రహం అని అంటే కనుక ఏంటి అని అంటే అది ఎదురు చూచి మాకు కావాలయ్యా, మాకు కావాలని ఎదురు చూసినప్పుడు మరి దేవుడు ఇచ్చేటువంటిది ఏదైనా సరే అది అనుగ్రహం ద్వారా పొందుకున్నాం. దేవుని అనుగ్రహం ద్వారా మేము ఇలాగున్నాము, దేవుడు అనుగ్రహించాడు కాబట్టి మేము ఇట్లా ఉన్నామని చెప్పేసి మనం వాడుక భాషలో మాట్లాడుతుంటాం. జనరల్గా మనం చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా ఏదైనా మరి ఒక ఆస్తినో లేదంటే కనుక ఏదైనా సంపదనో దేవా మాకు ఇది కావాలి అది కావాలి మాకు అనుగ్రహించండి అయ్యా అని చెప్పేసి మనం అడిగేటువంటి వారముగా ఉంటాం. కానీ ఇక్కడ ఎవరిని సర్వశక్తుడైనటువంటి దేవుడు అనుగ్రహించాడంటండి? మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. హల్లెలూయా. అనుగ్రహించినటువంటి కుమారుడు సాధారణమైనటువంటి కుమారుడైతే గనక కాదండి. అనుగ్రహించినటువంటి కుమారుడు సాధారణ కుమారుడైతే గనక కాదండి. ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము మరి ఆ తర్వాత జన్మించినటువంటి ప్రజలందరి మీద కూడా ఆ యొక్క శాపము ఏలుబడి అవుతున్నది. ఆ తర్వాత దేవుడు అనేక మంది ఆ యొక్క బానిస బ్రతుకులో ఉన్నటువంటి ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి వారిని కనాను నడిపించేటువంటి ప్రయాణంలో వారికి పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. వారిని కనాను చేర్చాడు. అనంతరం వారిని పరిపాలించడానికి మరి న్యాయాధిపతులను నియమించాడు. నేను రాజుగా నేను మిమ్మల్ని చూసుకుంటాను, నేను మిమ్మల్ని మరి నా బిడ్డల్లాగా చూసుకుంటానంటే లేదు మాకు రాజు కావాల్సిందే అని చెప్పేసి వారు రాజు కొరకు ఎదురు చూసినటువంటి తరుణంలో దేవుడు సౌలునైతే గనక రాజుగా నియమించాడు. ఆ తర్వాత దావీదుని రాజుగా నియమించాడు. ఆ యొక్క దావీదు వంశంలో నుండి వచ్చినటువంటి వాడే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు. దావీదు వంశంలో నుండి వచ్చినటువంటి వాడే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు. అయినప్పటికీ దేవుడు చేసినటువంటి మేళ్లు మరిచిపోయి దేవునికి విరుద్ధంగా ఎన్నో కార్యములు జరిగిస్తున్నటువంటి క్రమంలో మరి మలాకీ గ్రంథము నుండి మత్తయి సువార్త వరకు కూడాను 400 సంవత్సరాలని సైలెంట్ ఇయర్స్గా అయితే కనుక పిలుస్తారు. నిశ్శబ్ద దినములు అని చెప్పేసి అయితే కనుక పిలుస్తారు. ఎందుకొరకనంటే కనుక సమాధానం లేనటువంటి పరిస్థితి, నరులకి దేవుడికి సమాధానం లేనటువంటి పరిస్థితి. ఎందుకొరకనంటే కనుక వారు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి చెడ్డ కార్యములకి బట్టి దేవుడు వారితో మాట్లాడడం మానివేశాడు. అయితే వారు ఎదురు చూస్తున్నారు, దేవుడు మాతో మాట్లాడాలి, దేవుడి యొక్క వాక్కు మేము వినాలి, దేవుని యొక్క స్వరం మేము వినాలి అని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తారండి? 400 సంవత్సరాలు ఎదురు చూసినప్పుడు దేవునికి మానవునికి సత్సంబంధాలు తెగిపోయినటువంటి సందర్భంలో ప్రతి మానవుడు కూడాను
నశించి నరకాగ్ని గుండానికి ఈడవబడుతున్నాడు. వారిని తప్పించేటువంటి వారు ఎవరు కూడా లేరు. గొడ్లని, మేకల్ని, గొర్రెల్ని, పశువుల్ని, మందల్ని బలులుగా అర్పించి వాటి బలుల ద్వారా వారి యొక్క పాప పరిహారార్థం జరుగుతుంది అన్న ఉద్దేశంతో బలులను అర్పిస్తున్నారు. కానీ ఏ ఒక్క బలులు అర్పించినప్పటికీ కూడాను వారి మీద నుండి ఆ యొక్క పాపము, శాపము కొట్టివేయబడినటువంటి స్థితిలో ఎంతగానో మూలుగుచున్నారు. 400 సంవత్సరాలు సమాధానం లేదండి. దేవునికి మానవులకి సమాధానం లేదు. సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఏ మానవుడు ద్వారా అయితే గనక ఈ లోకములో పాపము ప్రాప్తించిందో, ఏ మానవుడు ద్వారా అయితే గనక పాపం ప్రవేశించిందో ఈ భూలోకములో, ఆ పాపము తీసివేయి నిమిత్తము నరావతారిగా తన యొక్క ఏకైక కుమారుడిని ఈ భూమి మీదకి పంపించినటువంటి వాడిగా ఉన్నాడు దేవాది దేవుడు. హల్లెలూయా. ఆ కుమారుడే మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు శిశువు పుట్టెను అని తెలియజేయబడినటువంటి ఈ యొక్క వాక్యాల యొక్క అర్థమైతే గనక హల్లెలూయా. అయితే మరి ఏలబోయేటువంటి వచ్చేటువంటి వ్యక్తి ఏ రీతిగా ఉంటాడనంటే కనుక గొప్ప రాజుల ఇళ్లలోనో లేదంటే కనుక ధనవంతుల ఇళ్లలోనే పుడతారేమోనని చెప్పేసి ఎదురు చూచినటువంటి వారిగా ఉన్నారు. ఆనాడు మరి జ్ఞానులు అనేటువంటి వారు హేరోదు రాజు ఇంటికి వచ్చి మరి యేసు కొరకు వెదికినటువంటి వారుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడైతే కనుక జన్మించలేదనేటువంటి విషయాన్ని అయితే కనుక వారు గ్రహించారు. ఆ తర్వాత వారు యేసు వద్దకు వచ్చి సాగిలపడి బంగారము, సాంబ్రాణి, బోళమును అర్పించి వారు మ్రొక్కి మరి స్వప్నమందు దేవుని చేత బోధింపబడినటువంటి వారై మరి హేరోదు ఉన్నటువంటి మార్గము కాకుండా వేరొక మార్గము గుండా వారు వెళ్ళినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రతి ఒక్క మానవుని యొక్క పాప శాపములు కడిగివేయి నిమిత్తమే ఆయన నరావతారిగా ఈ భూమి మీద జన్మించినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ మరి ఇంకొక వాక్యాన్ని మనం చూస్తాం. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆయన భుజం మీద ఏమున్నదంటండి? రాజ్యభారం ఉన్నది. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. బంగారము ఒక రాజుగా గుర్తించినటువంటి వారిగా ఉన్నారు. సాంబ్రాణి, ఆయన ఒక యాజకుడు. ఎవరికి యాజకుడు అని అంటే కనుక దేవునికి మరి ప్రజలకు మధ్య యాజక ధర్మం మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. బోళము, ఆయన మన కొరకు ఏదైతే కార్యము చేయ తలపూని ఉన్నాడో దానికి సాదృశ్యమైనటువంటి బోళమును, ఈ మూడింటిని కూడాను జ్ఞానులు మరి బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి యుద్ధ ఉంచి వెళ్ళినటువంటి వారిగా అయితే కనుక ఉన్నారు. హల్లెలూయా. ఆయన రాజ్యము ఇహ సంబంధమైనదైతే కనుక కాదు. ఆయనకంటే ముందు వచ్చినటువంటి బాప్తీసం ఇచ్చి యోహాను మరి అయితే కనుక తెలియజేస్తున్నారు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని ఆయన అయితే కనుక ప్రకటిస్తూ వస్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని బాప్తిస్మిచ్చి యోహాను అయితే కనుక ప్రకటిస్తూ వచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి అదే బాప్తిసమిచ్చి యోహాను ద్వారా యోర్దాన్ నదిలో బాప్తిసం పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు. పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీద వ్రాలినట్లుగా అయితే కనుక మనం లేఖనంలో చూస్తాము. ఆ తర్వాత ఆయన 40 దినాలు అపవాది ద్వారా అరణ్యమునకు కొనిపోబడ్డాడు, ఉపవాస దినాలు చేయి నిమిత్తము. ఆ తర్వాత ఆయన సువార్త ప్రకటింప ఆరంభించినటువంటి వాడిగా ఉన్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారిని
మరి ఆ యొక్క పిలాతు రాజు యొద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం కనుక చూసుకున్నట్లయితే, యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఈ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడిగా, యేసు నీవన్నట్లు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట విను నన్ను. హల్లెలూయా. ఆయన పిలాతు రాజు దగ్గరే చెప్తున్నాడు డైరెక్ట్గా, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యము లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడతారు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనదైతే కనుక కాదు అని ఆయన క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఆ తర్వాత మరి పిలాతు రాజు నువ్వు రాజువా అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన మరి నీవు అన్నట్లుగానే అని ఆయన చెప్పినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీద ఆయన రాజ్యాన్ని విస్తరింపచే నిమిత్తమే ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఏ రాజ్యభారం అండి? పరలోక రాజ్యము భూమి మీద కట్టబడు నిమిత్తమే ఆయన రాజ్యభారము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకి కలిగినటువంటి పేర్లు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ 5 పేర్లు ఉన్నాయండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి, 5 పేర్లు ఉన్నాయి. కానీ ఇక్కడ క్రింద చూసుకున్నట్లయితే వాక్యంలో ఏమున్నదండి? అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఒక్కటే పేరుగా అయితే కనుక ఇక్కడ చూపిస్తున్నారు. ఆ ఒక్కరు ఎవరు అని అంటే కనుక ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తుల వారు. హల్లెలూయా. నిజంగానండి ఆయన ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్ గాడ్ ఆయన ఎందుకొరకు అనంటే కనుక ఆయన ప్రవచనాల నెరవేర్పు నిమిత్తమే ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి వారిగా అయితే కనుక ఉన్నారు. ఆయన ప్రవచనాల నెరవేర్పు నిమిత్తమే ఆయన భూమి మీదకి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. యెషయా గ్రంథము చూసుకున్నట్లయితే 7:14లో, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారునికని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. హల్లెలూయా. ఇది ఒక 750 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ప్రకటించినట్లయితే కనుక మరి ఆ తర్వాత లూకా సువార్త 1:35లో చూసుకున్నట్లయితే ఆ ప్రవచనం నెరవేర్చబడినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. ఆ తర్వాత మీకా ప్రవక్త రాశాడు 5వ అధ్యాయము 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క ప్రవచనము కూడా బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను. ఆ గ్రామము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గ్రామంలో పుట్టక పూర్వము ఆ గ్రామం అంటే ఎవరికీ తెలియదు, విలువ లేనిది, ఏ విధమైనటువంటి ఘనత లేనటువంటి ప్రాంతముగా అయితే కనుక ఆ యొక్క బెత్లెహేము ప్రాంతం ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఆ యొక్క బెత్లెహేము ప్రాంతంలో పుట్టారో సర్వ ప్రపంచం యొక్క దృష్టి కూడాను ఆ యొక్క బెత్లెహేము ప్రాంతం వైపే వారి యొక్క అడుగులు, వారి యొక్క కన్ను కూడా ఉన్నట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. ఈ యొక్క ప్రవచనము మత్తయి అయితే కనుక తన యొక్క సువార్తలో రాశాడు. 2వ అధ్యాయము 4-6 వచనాల్లో అయితే కనుక మనం చూస్తాం. తర్వాత హోషేయ ప్రవక్త కూడాను యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి రాశాడు. 11వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగిన కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని. హల్లెలూయా. ఈ ప్రవచన నెరవేర్పు మరి మత్తయి సువార్త మరి తన యొక్క సువార్తల్లో మత్తయి 2వ అధ్యాయం 14-15 వచనాల్లో అయితే కనుక మనం చూస్తాం. ఈ రీతిగా ప్రతి ఒక్కటి కూడాను ఆయన జీవితంలో నెరవేర్పు నిమిత్తమే. అందుకొరకే ఇక్కడ లేఖనంలో రాయబడింది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను.
అనుగ్రహింపబడినటువంటి కుమారుడండి. ఏదో యాదృచ్ఛికంగా పుట్టేసినటువంటి కుమారుడైతే కనుక కాదు. పాపములో శాపములో కొట్టబడుతున్నటువంటి మనల్ని, నరకాగ్ని గుండానికి ఈడవబడుతున్నటువంటి మనల్ని తప్పించు నిమిత్తమే దేవుడు పంపించినటువంటి ఏకైక కుమారుడు, దేవుడు అనుగ్రహించినటువంటి ఏకైక కుమారుడు ఈ కుమారుడు. ఆయన ప్రవక్తలు ఏవైతే ప్రవచనాలు తెలియజేశారో ప్రతి ఒక్క ప్రవచనాన్ని కూడాను ఆయన నెరవేరుస్తూనే ఈ యొక్క భూలోకానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు అని చెప్పడానికి ఎవరి జీవితంలో అయినా కానీ మరి 2 డేట్స్ అయితే కనుక ఉంటాయి. అది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ 2 డేట్స్ ఉంటాయి. కానీ మరి ఈయన ఆశ్చర్యకారుడు యూనిక్గా ఉంటేనే కదండి ఏదైనా కానీ స్పెషల్గా ఉంటే తప్పించి వండర్ఫుల్ అని చెప్పడానికి లేదు. ఈయనలో ఆ వండర్ఫుల్ అని చెప్పడానికి గల ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటి అని అంటే కనుక ఈయన జీవితంలో 3 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు, 3 ప్రాముఖ్యమైనటువంటి డేట్స్ ఉన్నాయి. అవి ఏంటి అని అంటే కనుక డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, డేట్ ఆఫ్ రిజరెక్షన్. హల్లెలూయా. పునరుద్ధానము, ఆయన జన్మదినం ఉన్నది, ఆయన మరణించినటువంటి దినం ఉన్నది, ఆయన 3వ దినాన విజయశీలుడిగా పునరుద్ధానుడై మరణమాని ముల్లెక్కడ, మరణమాని విజయం ఎక్కడ అని మరణానికే సవాలు విసిరి 3వ దినాన జయశీలుడిగా పునరుద్ధానుడై లేచినటువంటి క్రీస్తే మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ప్రభులవారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి 3వ విషయం ఏంటంటే ఈయన వండర్ఫుల్ గాడ్ అని పిలువబడడానికి కారణం ఏంటంటే ఒకానొక సందర్భంలో మరి ఒక చిన్న స్టోరీ అయితే మీకు చెప్తాను. ఒక వ్యక్తి మరి భూమి మీద నుండి ఆకాశ మండలానికి వెళ్ళాడండి. వెళ్ళి అక్కడ చంద్రమండలంలో ఉన్నటువంటి ఆ యొక్క శాండ్ని తీసుకుని వచ్చి ఈ భూమి మీద మరి అనేకులకైతే కనుక ఆయన చూపిస్తూ ఉన్నారు. నేను చంద్రమండలానికి వెళ్ళాను, ఇదిగో అక్కడ మట్టి ఈ రీతిగా ఉంటుంది, అక్కడ వాతావరణ పరిస్థితులు ఈ రీతిగా ఉంటాయి. ఇలాగ అనేక సంఘటనలు అయితే కనుక ఆయన చెబుతూ వస్తున్నటువంటి క్రమంలో మరి ఆయన చెప్పడం మాత్రమే కాదు, చుట్టుప్రక్కల వారు కూడాను మరి ఆయన గూర్చి పొగుడుతూ చెబుతున్నారు. ఈయన ఇంత గ్రేట్ అని చెప్పేసి ఆయన గురించి చెప్తున్నారు. చంద్రమండలం మీదకి వెళ్ళినటువంటి వ్యక్తిని గురించి చెబుతున్నారు. అయితే ఏ వ్యక్తి అయితే చంద్రమండలం మీదకి వెళ్ళాడో ఆ వ్యక్తి ప్రసంగించాల్సినటువంటి సమయం అయితే కనుక వచ్చింది. ఆ వ్యక్తి పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటి అని అంటే కనుక ఎవరైనా కానీ ఈ భూమి మీద నుండి చంద్రమండలము ఇంకా ఏ గ్రహాలైనా కానీ వెళ్ళవచ్చు, కానీ దాన్ని నేను గ్రేట్గా ఫీల్ అవ్వడం లేదు. కానీ ఒకే ఒక్క విషయంలో నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అది ఎవరు అనంటే గనక నా దేవుడైనటువంటి యేసయ్యను బట్టి. ఎందుకు నీ దేవుడు అంత స్పెషల్ అనంటే గనక ఆయన మహాకాశాలు పట్టజాలటువంటి గొప్ప దేవుడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెబుతున్నటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడు ఆ యొక్క పరలోక పట్టణంలో దూతల ద్వారా మానక రెయింబోళ్ళు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్నటువంటి దేవుడు, పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధ పట్టణాన్ని విడిచిపెట్టి ఈ యొక్క పాప లోకములో నీ కొరకు నా కొరకు కూడాను ఆయన అడుగు పెట్టాడని ఆయన చెప్పినప్పుడు అందరూ కూడాను చప్పట్లు కొడుతూ ఆయనైతే గనక అభినందించారండి. హల్లెలూయా. నిజమేనండి. ఈ భూమి మీద నుండి అనేక మంది శాస్త్రవేత్తలు అనేకమైనటువంటి గ్రహాల్లోనికి వెళుతున్నారు. కానీ పరలోకము నుండి దిగి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే కనుక అది నీవు నేను నమ్ముకున్నటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారేనండి. హల్లెలూయా, హల్లెలూయా.
మరొక విషయం ఏంటంటే కనుక ఆయన పుట్టుక ఆశ్చర్యం. ఆయన మరి మత్తయి సువార్తలో చూసుకున్నట్లయితే కనుక మొత్తం 42 జనరేషన్స్ మరి అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు మరి ఏశావును, యాకోబును కనెను. ఇలాగూ మరి వంశావళి ఉంటుంది, తండ్రుల యొక్క వంశావళి ఉంటుంది. కానీ చివరిగా వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే కనుక మరి స్త్రీ గర్భమున పుట్టినటువంటి ఏకైక వ్యక్తి, స్త్రీ కుమారుడిగా స్త్రీ గర్భవాసమున పుట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే కనుక ఆయన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనము చూసుకున్నట్లయితే, యాకోబు మరియ భర్త అయిన యేసేపుని కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన తండ్రి యొక్క కుమారుడు అని చెప్పడం లేదు కానీ, భూలోక సంబంధమైనటువంటి రీతిగా తండ్రి కుమారుడు అని చెప్పడం లేదు కానీ, ఆమె యొక్క కుమారుడు. ఆమెకి ఏ రీతిగా ఆయన జన్మించాడనంటే కనుక పరిశుద్ధాత్మ కమ్ముకొనుట ద్వారా ఆయన పరిశుద్ధుడైనటువంటి కుమారుడిగా అయితే కనుక ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఏదైనా అసాధ్యమండి? నేటి పరిస్థితుల్లో ఒక కన్యగా ఉన్నటువంటి స్త్రీ మరి శిశువుకి జన్మనివ్వడం అనేది సాధ్యమయ్యేటువంటిది అయితే కనుక ఖచ్చితంగా కాదు. కానీ అసాధ్యాల్ని సాధ్యపరుస్తూ పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియ గర్భమున ఆయన జన్మించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన మరణము కూడా ఒక ఆశ్చర్యం. అని అయితే కనుక చెప్పాలి. మరి యెషయా గ్రంథము 53:5 వచనములో మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథము 53:5లో చూసుకున్నట్లయితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నల్లగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క 53వ అధ్యాయం అంతా కూడాను యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగా ఆయన శ్రమ పెట్టబడ్డాడు, ఏ రీతిగా తనను తాను తగ్గించుకున్నాడు, ఎందు నిమిత్తం ఆయన ఈ భూలోకానికి వచ్చాడు, ఎందు నిమిత్తం ఆయన శిలువ రాను మీద మరణించాడు. ఇలాగూ ఆ యొక్క అధ్యాయం మొత్తం కూడా అయితే కనుక రాయబడి ఉంటుందండి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరణము ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోలేదండి. ఆయన జన్మము యాదృచ్ఛికంగా జరిగిపోలేదు, ఆయన మరణము కూడాను యాదృచ్ఛికంగా జరిగిపోలేదు. 33.5 సంవత్సరాల వయసు నిండు యవ్వన దశలో ఆయన నీ కొరకు నా కొరకు నీవు నేను చేసినటువంటి ప్రతి ఒక్క పాప శాపముల నిమిత్తము ఆయన మీద వేసుకొని సొగసైనను సురూపమైనను కూడాను లేకుండా ఆయన నలగొట్టబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకొరకనంటే ఆయన నివాసం ఉండేటువంటి పరిశుద్ధమైనటువంటి పరలోక రాజ్యములో నీవు నేను కూడాను అర్హులుగా చేర్చబడు నిమిత్తమే. హల్లెలూయా. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. మనమేదో యోగ్యులమని మంచివారమని లేదంటే కనుక ఏదో మనకి స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయని ఆయన శిలువ మీద మరణించలేదండి. మనం ఇంకనూ కూడా పాపులమై ఉండగానే ఎవరైనా కానీ మన పట్ల ఒక మంచి కార్యం జరిగిస్తే వారికి తిరిగి మంచి కార్యం జరిగించడం ఎవరైనా కానీ చేస్తారు. కానీ మన పట్ల వారి వ్యతిరేక ధోరణి ఉన్నప్పటికీ, మన పట్ల వారు చెడ్డ స్వభావం కలిగి ఉన్నప్పటికీ కూడా అటువంటి వారిని కూడా ప్రేమించగలిగేటువంటి నిజమైనటువంటి ప్రేమ ఎవరు కలిగి ఉన్నారనంటే కనుక నీవు నేను నమ్మినటువంటి పరమ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శిలువ రాణి మీద ఎందుకొరకు ఆయన మరణించాడు అనంటే కనుక
ఏ చెట్టు ఫలాలు తినవద్దని ఆదాముకి తెలియజేశాడో ఆ చెట్టు ఫలాలు తినడం ద్వారా శాపము ఈ యొక్క భూమి మీద ఏలుబడి చేయడం ఆరంభమైంది. మరణము ఏలుబడి అవుతున్నది. కాబట్టి మొదటి ఆదాము ఏదైతే చేయలేకపోయాడో కడపటి ఆదామైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు అదే చెట్టు మ్రానికి వ్రేలాడడం ద్వారా, అదే చెట్టు మ్రాను మీద నీ కొరకు నా కొరకు మన అందరి పాపములు ఆయన మీద మోపబడి ఆయన మరణించడం ద్వారా నీవు నేను కూడాను ఆయన ఉండేటువంటి రాజ్యంలో వారసులుగా అయితే గనక చేర్చబడడానికి ఆయన అయితే గనక మార్గం చూపినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణము కూడాను ప్రవచన నెరవేర్పు కొరకైతే గనక జరిగిందండి. ఆయన మరణము కూడాను ప్రవచనాల నెరవేర్పుకు నిమిత్తమే జరిగింది. ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోలేదు. ఆయన మరణము కూడాను ఒక ప్రవచన నెరవేర్పు నిమిత్తమే అయితే గనక జరిగింది. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. హల్లెలూయా. ఈ ప్రవచనము కూడాను జకర్యా మరి యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టుకకు పూర్వమే కొన్ని వందల సంవత్సరాల క్రితమే అయితే గనక ఆయన ఏ రీతిగా మరణిస్తాడు అనేటువంటి విషయాన్ని అయితే గనక ఆయన తెలియజేశారు. హల్లెలూయా. ఆయన జననము, ఆయన మరణము, అదే రీతిగా ఆయన మరి సమాధి చేయబడటము కూడాను ప్రతి ఒక్కటి కూడాను ప్రవచనాల నెరవేర్పు నిమిత్తమే అయితే గనక జరిగిందని చెప్పవచ్చు. మరి లోకములో ఉన్నటువంటి అందరి మానవుల్లాగా ఆయన జీవితం అయితే గనక లేదండి. లోకములో ఉన్నటువంటి అందరి జీవితంలాగా ఆయన జీవితం లేదు. ఆయన ఈ భూమి మీదకి ఎందుకొరకు వచ్చాడో ఆయన యొక్క తండ్రి చిత్తము నెరవేర్చు నిమిత్తమే ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాలు కూడాను ఆయన విధేయత చూపించినటువంటి వాడిగా ఉన్నాడు, ప్రేమ చూపించినటువంటి వాడిగా ఉన్నాడు, కరుణ చూపించినటువంటి వాడిగా ఉన్నాడు, క్షమించినటువంటి వాడిగా ఉన్నాడు. పరిశుద్ధమైనటువంటి రక్తము నీ కొరకు నా కొరకు ఆయన శిలువ మ్రాను మీద చిందించడం ద్వారానే మన యొక్క ప్రతి పాప శాపములు కొట్టివేయబడినాయి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితము ఎందుకు అంత ఆశ్చర్యకరుడు, ఆయన ఎందుకు అంత ఆశ్చర్యకరుడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చారో, ఆయన పరలోకము నుండి ఈ భూమి మీదకి ఆయన వచ్చారో, ప్రపంచమే 2 భాగాలుగా విభాగింపబడిపోయిందండి. ప్రపంచమే 2 భాగాలుగా విడిపోయింది. ఎలాగూ అనంటే గనక క్రీస్తు శకముగా, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకముగా మారిపోయింది. హల్లెలూయా. ఆయన శక పురుషుడండి. ఈ భూమి మీదకి అనేక మంది గొప్ప గొప్ప వారు వచ్చారు. కానీ ఏ ఒక్కరి పేరు కూడాను మరి మన చరిత్రకి ముందు పెట్టయితే కనుక లేదండి. కానీ మనం చదువుకున్నటువంటి హిస్టరీ చూసుకున్నట్లయినా, లేదంటే ఏదైనా కానీ ఈరోజు నీవు నేను చెప్పుకుంటున్నటువంటి పలానా రోజున నేను పుట్టాను, లేదంటే పలానా రోజున మ్యారేజ్ డే, పలానా రోజున బర్త్డే, ఇలాగూ ఏ డేటు నువ్వు కౌంట్ చేయాలన్నా కానీ క్రీస్తు పేరు పలకకుండా అయితే కనుక చేయడం అసాధ్యము అని దేవుడు నిరూపించాడు. హల్లెలూయా. ప్రపంచమే 2 భాగాలుగా విభాగింపబడింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వముగా మార్చబడింది. ఈరోజు నీవు నేను కూడాను ఒక డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉన్నామనంటే ఆయన ఈ భూమి మీదకి రావడం ద్వారానే ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కౌంట్ చేయగలుగుతున్నాము ఆయన ఈ భూమి మీదకి రావడం ద్వారానే. హల్లెలూయా. అదే రీతిగా ఆయన ఎందుకు ఆశ్చర్యకరుడు అని అంటే కనుక, ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ సమాధులు చూసినా కానీ ఆ సమాధులు అన్నీ కూడా ఏ రీతిగా ఉన్నాయండి? మూయబడినటువంటి సమాధులుగా ఉన్నాయి. గొప్ప గొప్ప సమాధులు ఉన్నాయి. గొప్ప గొప్ప వారు ఉన్నటువంటి సమాధులు ఉన్నాయి.
అవి నేటికి కూడాను అలంకరించబడుతూ ఉన్నాయి. కానీ ఒక్కసారి ఆ యొక్క సమాధుల్ని గనక తెరచినట్లయితే ఏ ఒక్కరు కూడా ఆ సమాధుల దగ్గర నిలబడేటువంటి వారిగా అయితే గనక ఉండరండి. ఎందుకంటే ఆ యొక్క సమాధులు కుళ్ళు కంపు కొట్టేటువంటి సమాధులుగా ఉన్నాయి. కానీ నా యేసయ్య సమాధి ఖాళీ సమాధిగా ఉన్నది. నేటికి కూడాను ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రాంతంలో నేటికి కూడాను ఖాళీ సమాధిగా ఉన్నది. ఎందుకు ఖాళీ సమాధిగా ఉన్నదంటే ఆయన లేడు అక్కడ. ఆయన అక్కడ లేడు. ఆయన మూడో దినాన్ని పునరుద్ధాన శక్తితోటి, పునరుద్ధాన బలముతోటి ఆయన జయశీలుడిగా, జయవీరుడిగా ఆయన మరణం మీద విజయము పొందుకొని ఆయన లేచినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకని మరి వెళ్ళి ఇంకా నువ్వు పెందలకడనే పరుగున ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి వెతుకుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి దేవదూతలు అయితే కనుక చెబుతున్నారు, ఆయన లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పి అయితే కనుక చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 20:11 చూసుకున్నట్లయితే, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండట చూచిన గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయన మోసుకుని పోయినట్లా ఆయన ఎక్కడ ఉంచితో నాతో చెప్పమను, నేను ఆయన ఎత్తుకుని పోయేదనని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటలకు బోధకుడని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అండి, ఆయన లేడు, ఆయన ఆ సమాధిలో లేడు. ఆయన విజయవీరుడిగా, విజయశీలుడిగా మరణము యొక్క కోరలు విరిచి వేసినటువంటి వాడిగా ఆయన సమాధిలో నుండి పునరుద్ధాన శక్తితోటి, పునరుద్ధాన బలముతోటి ఆయన లేచినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు 50 దినముల వరకు కూడాను అనేక మందికి కనబడుతూ ఆయన తండ్రి యొద్దకు ఆరోహణమైనటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, నీవు నమ్మినటువంటి దేవుడు. హల్లెలూయా. రెండవది, ఆయన ఆలోచనకర్త, కౌన్సిలర్. నేటి దినాల్లో మనం చూస్తున్నాం, ఫ్యామిలీస్లో అనేకమైనటువంటి గొడవలు, లేదంటే అన్నదమ్ముల మధ్య గొడవలు, ఇలాంటి గొడవలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, ఒక మంచి కౌన్సిలర్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పంచాయతీ అంటారు కదండి పల్లెటూరులో చూసుకున్నట్లయితే, వారి దగ్గరికి వెళ్ళి వారి ద్వారా వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకొని వారి యొక్క కుటుంబాలని కట్టుకునేటువంటి వారుగా ఉంటారు. కానీ క్రీస్తుని ఎరిగినటువంటి వారు అలాగూ ఏ వ్యక్తుల దగ్గరికి నువ్వు పరిగెత్తవలసినటువంటి అవసరత లేదు. ఎందుకరకు అనంటే కనుక నీవు నమ్మినటువంటి దేవుడు ఆలోచనకర్త, గుడ్ కౌన్సిలర్. ఆయన గుడ్ కౌన్సిలర్. కీర్తనలు 32:8 చూసుకున్నట్లయితే కనుక, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. చాలాసార్లు మనకు ఏ విధమైనటువంటి ఆలోచన మన ఆ మైండ్లోకి తట్టనప్పుడు కొన్నిసార్లు పరుగులు పెడుతూ ఉంటాం మనుషుల యొద్దకి, నాకేమైనా సలహా చెప్తావా, నాకు ఈ విషయంలో నాకు ఏదైనా కానీ డైరెక్షన్ చెప్పు అని చెప్పేసి మనం మనుషుల యొద్దకు పరిగెడుతూ ఉంటాము. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఎవరి దగ్గరికి పరుగులు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, నా యొద్దకి రా అని ఆయనైతే కనుక చెప్తున్నాడు. నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను, నీ మీద నేను దృష్టి ఉంచి ఉన్నాను, నీకు ఆలోచన చెప్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి
మనకి ఏదైనా ఒక మంచి సజెషన్ కావాలి, ఒక మంచి సలహా కావాలి అని అంటే ఏ వ్యక్తుల దగ్గరికి మనం పరిగెత్తాల్సినటువంటి పని లేదు. కానీ నీ గదిలో నీ ఉన్నటువంటి స్థలంలోనే నువ్వు మోకరించి దేవుని సహాయం కొరకు అడిగినట్లయితే కనుక నీకు ఒక మంచి ఆలోచనకర్తగా ఆయన నిన్ను గైడ్ చేసేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. మరి రెండో విషయం ఏంటంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం చూసుకున్నట్లయితే, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము అని దేవాది దేవుడైతే కనుక చెప్తున్నాడు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము అని దేవుడైతే కనుక చెప్తున్నాడు. హల్లెలూయా. నిజమేనండి. మరి నూతన నిబంధనలో చూసుకున్నట్లయితే కనుక అనేక సందర్భాల్లో మరి దేవాది దేవుడైతే కనుక ఒక మంచి ఆలోచనకర్తగా అనేకమైనటువంటి మరి ఆయన మంచి ఆలోచనలు తెలియజేసినటువంటి వాడిగా ఉన్నాడు. తిబిరియా సముద్ర తీరమున ఆయన శిష్యులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుల వారు మరి సిలువకి అప్పగించబడిన తర్వాత ఎవరికి వారు చెదిరిపోయినటువంటి వారుగా ఉన్నారు. అటువంటి సమయంలో మరలా వారి యొక్క వ్యాపారం ఏదైతే చేపలు పట్టేటువంటి ఆ యొక్క పని ఉన్నదో మరి ఆ పనే చేసుకుందామని చెప్పేసి మరలా వెళ్ళిపోయి మరి వలలు వేస్తున్నప్పటికీ కూడాను వారి యొక్క వలల్లో అయితే కనుక చేపలు పడనటువంటి పరిస్థితి. సూర్యోదయం అవుతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభులు వారి యోహాను సువార్త 21వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరణి నిల్చును. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలరా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణె నీ కుడి పక్కన వల వేయుడి, మీకు దొరికినని చెప్పిన గనుక వారు అలాగ చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. చేపలు పట్టే జాలర్లకు తెలుసండి ఏ సమయంలో చేపలు బాగా వాళ్ళకి దొరుకుతాయి అనేటువంటి విషయం తెలుసు. ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ యొక్క పేతురికి, ఆ యొక్క శిష్యులకి కూడాను. కానీ అటువంటి పేతురు వెళ్ళి వల వేస్తే సూర్యోదయం అయ్యేంత వరకు కూడాను ఒక్క చేప కూడా పడలేదంట. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి సూచన ఇచ్చి సలహా ఇచ్చి ఆయన ఆ యొక్క దోణెను కుడి ప్రక్కకు వల వేయమని చెప్పేసి చెప్పారో వాళ్ళు మళ్ళా ప్రశ్నించలేదు. దేవుడు చెప్పినటువంటి రీతిగా కుడి ప్రక్కన వల వేసినప్పుడు వారు ఆ యొక్క వలలు లాగలేనటువంటి 153 చేపలు, గొప్ప చేపలు అయితే కనుక వారికి దొరికినట్లుగా అయితే కనుక ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఆలోచన చెప్పేటువంటి దేవుడు, నిన్ను సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి దేవుడు. హల్లెలూయా. ఆ తర్వాత మూడవది ఏంటంటే బలవంతుడైనటువంటి దేవుడు, మైటీ గాడ్. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఈ యొక్క సర్వసృష్టిని కూడాను ఆయన కేవలం మాట మాత్రం సెలవిచ్చి ఆయన సృష్టించినటువంటి దేవుడు. ఒకానొక సమయంలో ఐగుప్తు నుండి కనానికి నడిపిస్తున్నటువంటి క్రమంలో మరి వారైతే కనుక మాంసాహారం తినాలని వారు కోరుకున్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాడు మోషే. ప్రార్థన చేసినప్పుడు మరి దేవునికి మరలా సలహా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అయ్యా మరి 1 నెల రోజులు ఈ యొక్క ఆకాశ పక్షులన్నిటినీ కూడాను వలవేసి పట్టుకుంటాను, అవి కొన్ని రోజులు సరిపోతాయి. ఆ తర్వాత జంతువులను కూడాను పట్టి వారికి ఇస్తాను, అవి కొన్ని రోజులు సరిపోతాయి. ఆ తర్వాత ఏంటి పరిస్థితి అని అంటే ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైనదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అనేక సార్లు మన జీవితంలో ఏ రీతిగా ఉంటుంది అని అంటే, ఒక ప్రశ్న దేవుణ్ణి అడుగుదాం కానీ ఆయన సమాధానం చెప్పేలోపే మనమే ఆయనకి సలహాలు, ఆయనకి గైడ్ చేసేటువంటి వారంగా ఉంటాం. అయ్యా ఈ రీతిగా చేస్తే బాగుంటుంది కదా, ఇలా అయితే బాగుంటుంది కదా, ఈ సమయంలో చేస్తే బాగుంటుంది కదా, ఇలా మనం సలహాలు సూచనలు ఇచ్చేటువంటి స్థితిలో అయితే కనుక మనం ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకంటే మనకి ఏది మంచి ఏది యోగ్యమైనది అనేది దేవాది దేవునికైతే కనుక తెలుసు.
మరి నూతన నిబంధనలో చూసుకున్నట్లయితే కనుక ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. సేన అనేటువంటి దయ్యములు పట్టినటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క సమాధుల్లో తిరుగుచూ సంకెళ్ళు బిగించబడి మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఆ యొక్క గెరాసేన అనేటువంటి ప్రాంతంలోనికి దేవుడు అడుగు పెడుతున్నాడో, మరి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా మాతో మీకేంటి పని అని వారిలో ఉన్నటువంటి దెయ్యములు దేవునితోటి మాట్లాడుతున్నాయి. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుండి ఆ సమాధుల్లో తిరుగుతూ తన శరీరాన్ని గాయపరుచుకుంటూ మరి సంఖ్యలతోటి బంధింపబడినటువంటి ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి దెయ్యముల్ని దేవుడు విడుదల చేసినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి వారి యొక్క తల్లిదండ్రులు మరి ఎన్నో ప్రాంతాలకి తిరిగి ఉండవచ్చు ఆ యొక్క దెయ్యాలని విడుదల చేయాలన్న ఉద్దేశంతో, కానీ అతనిలో ఉన్నటువంటి దెయ్యములు అతన్ని విడిచిపెట్టినవి పరిస్థితి అయితే కనుక కాదు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క గెరాసేన అనేటువంటి ప్రాంతంలోనికి అడుగు పెడుతున్నాడో వెంటనే ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి దెయ్యములు మాట్లాడుతున్నాయి, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా మాతో మీకేంటి పని అని. అంటే దెయ్యాలకు తెలుసు కదండి దేవుడు ఎవరో, మానవులు శక్తి ఏంటో, దేవుని శక్తి ఏంటో వాటికి కూడా తెలుసు. హల్లెలూయా. రెండవది ఏంటనంటే అనేక మందిని, కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చాంద్రరోగం కలిగినటువంటి వారిని, 35 సంవత్సరాల నుండి కోనేటి వద్ద పడి ఉన్నటువంటి రోగిని, ఇలాగూ ఎన్నో అద్భుతాలు ఆయన శక్తి ద్వారా జరిగించినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన శిష్యులతోటి కలిసి ఆయన ఓడ మీద వెళుతున్నటువంటి సమయంలో మరి తుఫాను చెలరేగి ఆ యొక్క దోణిని కొడుతున్నటువంటి పరిస్థితుల్లో శిష్యులు అడుగుతున్నారు, అయ్యా నీకు చింత లేదా, మేము మునిగిపోతున్నాము అని వారు కేకలు వేస్తున్నప్పుడు మరి అల్ప విశ్వాసులారా అని వారి యొక్క శిష్యుల్ని గద్దించి ఆ యొక్క తుఫానుని గాలిని కూడా ఆయన గద్దించినప్పుడు అవి నిమ్మళపరచబడినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సృష్టించినటువంటి సర్వ సృష్టి కూడాను ఆయనకి లోబడుతున్నది, ఆయనకి లోబడుతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 3 నుండి 7 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన యొక్క గొప్పదనాన్ని గురించి తెలియజేయబడుతుంది ఈ లేఖనంలో. యెహోవా మహాదేవుడు, దేవతలందరిపైన మహత్యము గల మహారాజు, భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసును, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. హల్లెలూయా. ఆయన యొక్క గొప్పతనాన్ని అయితే కనుక ఈ యొక్క లేఖనం తెలియజేస్తుందండి. హల్లెలూయా. 4వ విషయం ఏంటంటే కనుక నిత్యుడగు తండ్రి, ఎవర్లాస్టింగ్ ఫాదర్. ఎవర్లాస్టింగ్ ఫాదర్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడును ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆయన ఈ భూమి కలగజేయక మునుపు ఉన్నటువంటి దేవుడు, ఈ భూమి అంతము తర్వాత కూడాను ఉండేటువంటి దేవుడు, ప్రస్తుతము వర్తమానంలో కూడా ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. అనేకసార్లు మన జీవితంలో మనం ఏ రీతిగా అనుకుంటామనంటే మన పితరుల జీవితాల్లో చేశాడులే దేవుడు అద్భుతాలు, ఆ టైంలో కాబట్టి చేశారు, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడులే అని చెప్పేసి అనుకుంటాం. కాదండి, మన పితరుల జీవితాల్లో ఎట్టి రీతిగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించాడో నేటికి కూడాను అటువంటి అద్భుతాలు జరిగించగలిగినటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుడు నీవు నమ్మినటువంటి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో ఆయన సదాకాలం ఉండేటువంటి దేవుడు. ఆయన శిష్యులతో చెప్తున్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ ఒంటరితనంతో కృంగిపోయినటువంటి స్థితిలో, నెమ్మది లేనటువంటి స్థితిలో నాకు ఎవరున్నారు తోడు, నన్ను ఆదరించేటువంటి వారు ఎవరు, నన్ను బలపరిచేటువంటి వారు ఎవరు అని నువ్వు కృంగిపోతున్నటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. కీర్తనల గ్రంథము ఒకసారి చూద్దామండి. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము. హల్లెలూయా.
కీర్తనల గ్రంథం 72:17. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడు ఉన్నంత కాలము చిగుచుచుండును. అతన్ని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. ఈ ప్రవచనం ఎవరి నిమిత్తము తెలియజేయబడుతుంది అని అంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి నిమిత్తమే ఈ యొక్క ప్రవచనం అయితే కనుక తెలియజేయబడుతుంది. నిత్యము ఉండేటువంటి దేవుడు, ఆయన నిన్ను విడిచిపెట్టేటువంటి వాడైతే కనుక కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు నీతో కొన్ని దినములు ట్రావెల్ చేయవచ్చు, మధ్యలో విడిచిపెట్టవచ్చు, కానీ ఒక్కసారి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఆయన సదాకాలము కూడాను ఆయన నీతో ఉండేటువంటి దేవుడు. ఎందుకొరకు అని అంటే కనుక ఆయనని నువ్వు చూజ్ చేసుకోలేదు, ఆయన నువ్వు ఎన్నుకోలేదు, ఆయనే నిన్ను ఎన్నుకున్నాడు. ఎప్పుడు ఎన్నుకున్నాడు అని అంటే కనుక మరి ఎఫెసీ పత్రిక 1:4 కనుక మనం చూసుకున్నట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఈ యొక్క ప్లాన్ అంటాం కదండి, అంటే ఈ యొక్క ఆలోచన ఎప్పటిది అని అంటే కనుక ఈరోజు మరి నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు, ఈరోజు నువ్వు దేవుణ్ణి సేవిస్తున్నావు అని అంటే కనుక నువ్వు తెలుసుకుని ఉండవచ్చు, కానీ నీ పట్ల ఆయన చిత్తము నువ్వు ఈ యొక్క జగత్తు పునాది వేయబడక పూర్వమే నువ్వు ఏ తల్లి గర్భవాసంలో నువ్వు జన్మిస్తావు, నువ్వు ఎటు రీతిగా జన్మిస్తావు, నీ జీవిత విధానం ఏంటి, నువ్వు దేవుణ్ణి ఎట్లాగో తెలుసుకుంటావు, సమస్త విషయాలు కూడా ఆయన నీవు ఈ భూమి మీదకి రాక పూర్వమే, జగత్తు పునాది వేయక పూర్వమే నీ పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా చూసుకున్నట్లయితే గనక సమాధానకర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రిన్స్ ఆఫ్ పీస్. మరి రోమీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దామండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 5:1 కనుక మనం చూసుకున్నట్లయితే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. విశ్వాస మూలం ద్వారానే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అదే రీతిగా ఎఫెసీలకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13-14 కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. హల్లెలూయా. ఆయన ప్రణాళిక ఏంటో అర్థమైందండి. దేవుడి నుండి మానవుడు దూరం అయిపోయాడు, దేవుని చేరుకోలేకపోతున్నాడు. కాబట్టి దేవునికి మానవులకి మధ్య ఒక నిచ్చెనలాగానే యాకోబు కలలో కనిపించినటువంటి నిచ్చెన, ఆ యొక్క అరణ్యములో కనిపించినటువంటి నిచ్చెన ఎవరు అనంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారే. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. ఆయన సమాధానకర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈ లోకంలో నీకు ఎక్కడ సమాధానం లేకపోయినా, శాంతి లేకపోయినా, నెమ్మది లేకపోయినా కానీ నువ్వు దేవుని సన్నిధిలో మోకరిల్లినట్లయితే దేవా నీ శాంతిని నాకు అనుగ్రహించండి అయ్యా అని చెప్పి దేవుడిని నువ్వు అడిగినట్లయితే ఆయన నీకు ఆయన శాంతిని అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో
మనతోటి మాట్లాడుతున్నటువంటి మాట మరి ఏలయనగా మనకి శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఈ యొక్క కుమారుడు ఎవరో ఇందాక మనం తెలుసుకున్నాము. ఈ యొక్క కుమారుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే కనుక ఆయన రాజ్యభారము, ఆయన రాజ్యాన్ని విస్తరింపజేయ నిమిత్తమే వచ్చాడు. ఆయన మీద ఉన్నటువంటి భారాలు ఏంటి? ఆయన ఎటువంటి దేవుడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. హల్లెలూయా. ఈ యొక్క క్రిస్మస్ శుభవేళల్లో దేవుడు ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఆయన పుట్టుకలో ఒక ఆశ్చర్యం ఉన్నది, ఆయన మరణములో ఒక ఆశ్చర్యం ఉన్నది, ఆయన పునరుద్ధానములో ఒక ఆశ్చర్యం ఉన్నది. సమస్తము కూడాను ఆశ్చర్యమే. ఆయన పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చినటువంటి దైవ మానవుడు ఆయన. హల్లెలూయా. 100% దేవుడు, 100% కూడాను ఆయన మానవుడు పొందేటువంటి ప్రతి కష్టాన్ని, నష్టాన్ని, నిందని, అవమానాన్ని ఆయన సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు, తాళుకున్నాడు, తట్టుకున్నాడు. ఆయన పోలి నడుచుకున్నట్లు ఆయన అడుగు జాడల్ని ఈ భూమి మీద వదిలి వెళ్ళాడు. ఎందుకొరకనంటే నీవు నేను కూడా ఆ మార్గంలో నడుచు నిమిత్తమే, ఆ మార్గంలో నడుస్తూ ఆయన ఉన్నటువంటి పరలోక రాజ్య పట్టణంలో చేర్చబడు నిమిత్తమే. హల్లెలూయా. మరి ఈ 5 గుణాలు కలిగినటువంటి దేవాది దేవుణ్ణి ఈ యొక్క క్రిస్మస్ శుభవేళల్లో మరి ఒకసారి ఆయన ఎందు నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఆయన ఏ ఏ గుణగణాలను కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాలు అయితే మనకి అర్థమైనవి. ఒకటి ఏంటి? ఆయన ఆశ్చర్యకరుడు. 2 ఆలోచనకర్త. 3 బలవంతుడైనటువంటి దేవుడు. 4 నిత్యుడగు తండ్రి. 5 సమాధానకర్తయగు అధిపతి. ఈ 5 లక్షణాలు ఉన్నటువంటి ఏకైక దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని, అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నటువంటి నీవు నేను కూడాను ఈ యొక్క క్రిస్మస్ శుభవేళల్లో ఇంకనూ కూడాను ఆయన్ని దేవునిగా కలిగి ఉన్నటువంటి మనమందరము కూడాను ఎంతగానో ధన్యులమని చెప్పి మనమైతే కనుక భావించాలి. ఆయన ఇంకను కూడా కొనియాడేటువంటి వారముగా ఉందాము. మరి అటి కృప దేవుడు మనకి దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములైన మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా తండ్రి, ఈ లోకంలో ఉన్నటువంటి కుమారుడు కాదయ్యా పున్నామ నరకం నుండి తప్పించేటువంటి వారు. అవునయ్యా మీరేనయ్యా తండ్రి ప్రభా, పున్నామ నరకం నుండి తప్పించేటువంటి కుమారుడు నీవని తండ్రి ప్రభా, ఈ దినం మీరు మాట్లాడారయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నశించిన నరకాగ్ని గుండానికి ఏడవబడుతున్నటువంటి మమ్మల్ని తండ్రి ప్రభా, అయ్యా తండ్రి మీరే కనుక అయ్యా ఈ భూమి మీదకి రాకపోయి ఉండుంటే తండ్రి ప్రభా మేము ఎట్టి రీతిగా ఉండేవారమయ్యా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మమ్మల్ని తండ్రి ప్రభా ఆ యొక్క నరకాగ్ని గుండానికి తండ్రి ప్రభా అయ్యా చేర్చబడకుండా తండ్రి ప్రభా అయ్యా మా మీద ఉన్నటువంటి ప్రతి పాప శాపాలను కొట్టివేయి నిమిత్తము తండ్రి మేము ఇంకను పాపలమే ఉండగానే మా కొరకు తండ్రి ప్రభా శిలువలో మరణించి ప్రాణము పెట్టి తండ్రి రక్తము కార్చిన గొప్ప దేవుడు అయ్యా తండ్రి. 3వ దినం పునరుద్ధానుడిగా తండ్రి అయ్యా విజయ వీరుడిగా తండ్రి పునరుద్ధాన శక్తితోటి బలముతోటి లేచిన ఆయన నా తండ్రి ప్రభా అయ్యా మేము ఉండు నిమిత్తము తండ్రి ప్రభా స్థలము సిద్ధపరచ వెళ్ళినటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలనైనా ఈ యొక్క క్రిస్మస్ శుభవేళల్లో తండ్రి ప్రభా ఇంకనూ కూడా తండ్రి నీ బిడలమైనటువంటి మేము తండ్రి సరి చేసుకోవాల్సినవి, విడిచిపెట్టాల్సినవి, వదిలిపెట్టాల్సినవి, నేర్చుకోవాల్సినవి సమస్తము కూడా తండ్రి తెలుసుకుని తండ్రి ప్రభా అయ్యా ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి తండ్రి ప్రభా నీ కృపా కరికరములు తండ్రి ప్రభా మా అందరిపైన తండ్రి నిలిపి ఉంచమని
ఈ చిన్న ప్రార్థన మీ పాద సముఖంకు చేర్చుకోమని నా జరుడైనటువంటి యేసు అతి పుణ్య పరిశుద్ధనామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిల రక్తమే జయం, అపవాది కార్యములు అనంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వారం అంతా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీరు చేస్తున్నటువంటి పనుల్లో, ప్రయత్నాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో, సమస్త విషయాల్లో కూడాను దేవుడు మీకు, మీ కుటుంబాలకి తోడై ఆశీర్వదించునుగాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ కూడాను దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, అందరికీ ప్రైజ్ లార్డ్.